రారబా ఈరోజు మనం వెళ్ళడానికి లైట్ ఉంటుందో తెలీదు, పెద్ద ఘాట్ ఉంది ముందర. ఒకటి గమనించావా, మనం 2 గంటలకు బయలుదేరాము. అవును, ఇక్కడ రావడానికి 7:15 ఆ టైం అయితే అయిపోయింది. మంచిగా తగులుతుంది, చూడు బాగుంది, కరకరలాడుతుంది. పైనుంచి మంచి అయితే పడుతుంది, వర్షపు చిరుకుల్లా పడుతుంది. బాబాయ్ తీసుకెళ్ళాం బాబా, తీసేయాలి బామర్ది, తీసేయాలి బామర్ది. తీసుకెళ్ళింది అనుకో ఇక్కడక్కడ ఉంచదు మళ్ళీ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. మనలందరూ కూడాను క్యాంపింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈరోజు మనము ఈ రాత్రి అంతా కూడాను కొండపైన ఉండబోతున్నాం అనమాట. మీకైతే ఈ క్యాంపింగ్ అంతా కూడాను మంచిగా అనిపిస్తుంది. మనం మంచి ప్లేస్లో వెళ్ళి మన టెంట్స్ అన్ని కూడా వేసి మంచి వంటకాలతో ఈ క్యాంపింగ్ని మరింత అందరినీ తీసుకొద్దాం, ముందుకెళ్దాం. అలాగా మీకైతే నచ్చుతుంది. తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మా వీడియోస్ అన్ని కూడాను నేరుగా మీ ఫోన్లో వస్తాయన్నమాట. అలానే మన వాళ్ళు చాలామంది క్యాంపింగ్ వీడియోస్ అయితే అడుగుతున్నారు, కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడాను మీ ముందుకి మరిన్ని తీసుకొస్తాం అనమాట. ఇప్పుడు మనము వెళ్దాము. మా వెనకాల ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తుంటుంది. మావిడ మీకు చూపించలేడు. ఆ కొండపైన ఈరోజు మనము బస్సు అయితే చేయబోతున్నాం. పదండి, ఇంకా స్టార్ట్ అవుదాం. క్యాంపింగ్కి వెళ్ళే దారి మధ్యలోనే ఇక్కడ ఒక ఊరు అయితే ఉంది. ఈ ఊరిలో పిల్లలు అయితే ఇప్పుడు టెన్నిస్ అయితే ఆడుతున్నారు. ఒకసారి వెళ్దాం పదండి. సెలవులు కదా, చక్కగా వస్తారు. భయపడుతున్నారు కెమెరా పట్టుకుని. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, పారిపోతున్నారు. పారిపోకండి రా. ఏదిరా మీ బ్యాట్ లేవురా? ఎక్కడ పారేసారమ్మాయిలు. ఇది ఇక్కడ ఒక బ్యాట్ ఉంది, అసలు చిసలైన బ్యాట్ అన్నమాట. ఇది చూసారా, మొత్తం ఇవన్నీ కూడా పోయి ఉన్నాయి. మంచిగా ఆడుకుంటున్నారు అనమాట, ఇంట్రెస్ట్ వాళ్ళకి. హాయ్ బెహా, హాయ్ బెహా, ఆహా రా అంటే వచ్చి ఆహా. ఇలాంటి దగ్గర తేనెలు ఉంటాయి మారిది, చూద్దాం. ఇక్కడ రంధ్రం ఉంది, ఇటు కనిపిస్తుంది. ఇలాంటి దగ్గర తేనెలు అయితే ఉండాలి, కానీ లోపల అయితే అంత పెద్ద రంధ్రం లేదు. సన్సెట్ కూడా ఇప్పుడిప్పుడే అవుతుంది, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ దారి కూడాను ఆ లైట్ పడుతుండడం వల్ల. రారబా ఈరోజు మనం వెళ్ళడానికి లైట్ ఉంటుందో తెలీదు, పెద్ద ఘాట్ ఉంది ముందర. ప్రతిసారి మనము ఏ టైంలో వెళ్ళాం రా ఈ దారి గుండా? రాత్రి 8 గంటల అయిందిరా, నడుచుకుంటూ వస్తాం. వర్షంలో తడుచుకుంటూనే వచ్చాం కదా, ఫుల్గా తడిసిపోయాం ఆ రోజు అయితే. అప్పుడు మనం బ్యాంబో బిర్యానీ చేసాం. అవును, ఆ కొండపైన చాలా మంచి రెసిపీ. అది తినేటప్పుడు పెద్ద వర్షం అయితే వచ్చింది, చాలా పెద్ద వర్షము. ఆ వర్షంలోనే ఆ భోజనాలు, వంటలు, ఆ దారి గుండా కిందికి నడుచుకుని రావడం. ఆ రాత్రి ఏకంగా ఆ తడిసిపోయి ఆ జారుకి పడిపోతూ లెగుస్తూ అలా వస్తాం కదా, అదొక పెద్ద సాహసంలాగా జరిగింది ఆ వీడియో అంతా కూడా. మా వెనకాల అందమైన పొలాలు అయితే ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఎత్తులో వచ్చి నిల్చున్నప్పుడు చల్లటి గాలి కూడా తగులుతుంది, ఒకవైపు చెమట కారుతుంది. మా ముందర సన్ అయితే ఉన్నాడు, ఆ సన్లైట్ పడి ఆ చెమట అంతా కూడాను బయటకు వచ్చి చల్లటి గాలి తగులుతుంటే ఉంది. సూపర్గా ఉంది ఆ ఫీల్. ఇందాక రాజు వాళ్ళు తేనె అన్నారు కదా మారిది, ఈ వారం అంతా తిరిగి మేము ఒక 30 లీటర్ తీసాం రా. మేము నిన్న తీసాం రా బా, 1 లీటర్ అవుద్ది. ఇంకా తిరుగుతున్నాం, కానీ మనకు తేనెలు అంతకు దొరకలేదు. ఈ టైంలోనే చూడాలిరా బా, ఇలా అస్తమిస్తుంటే చూస్తే మనకు ఈగలన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడే దొరుకుతాయి మారిది, ఎందుకంటే పువ్వులు మంచిగా పూస్తున్నాయి కదా. అవును, ఆ పువ్వులో ఉన్న మాకరంగం తీసి మంచిగా తేనె కట్టు ఉంటుంది రా. ఏడు బా, ఎలా ఉంది బా ఈ ఘాటి? బామర్ది అలసిపోయి చేత తిరుగుతున్నాం బామర్ది. అలసిపోయారా? అలసిపోయాం. ఏడు ఇంత చిన్నదానికి? చిన్నదానికంటే అప్పు చాలా పెద్దదిగా ఉంది. కష్టంగా ఉంది గురు, రాళ్ళు ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ అలా పైకి వెళ్తూనే ఉన్నాం. ఇంకా నేను కలిసిపోలేదు కదరా. నీవు అలసిపోలేదు, నీకు శక్తి అనేది ఉంది, ఇంకా ఎనర్జీ అనేది. భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. అవునరా, డ్రోన్ లో మంచి కనిపిస్తుంది. చూడడానికి చిన్నదిలా కనిపిస్తుంది తమ్ముడు, ఎక్కే కొలది పెద్దదే. మీరు ఇప్పుడు చూస్తున్న పూలు అయితే అల్లిపల్ల చెట్లు, మంచి వాసన కొడుతున్నాయి. అలానే ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఇవి. ఇంకొక 2-3 వారాల్లోనే కాయలను కనిపిస్తాయి బాబు మనకు. ఇక్కడ ఒక పైప్ అయితే ఉంది, లీక్ అవుతుంది. ఇక్కడ నుంచి చిన్నగా సౌండ్ కూడా వస్తుంది. ఈ దారి నుంచి రాత్రిపూట ఎవరైనా నడుస్తున్నారనుకోండి, ఈ సౌండ్ విన్నారంటే భయపడతానమాట. ఎందుకంటే ఏదో జంతువులే ఉన్నాయని అనుకుంటారు.
బాగా అలసిపోయాం రా. ముందున ఊటి నీళ్ళు ఉన్నట్టున్నాయి, తాగుదాం. నాకు కూడా దాహం వేస్తుంది బా, ముందుకెళ్ళి తాగుదాం పదరా. తాగుదాం రాబా. ఎక్కడ్రా బా ఇంత దాహం వేస్తుంటే? చూసా కదా ఎలాంటి ఘాట్ ఎక్కొచ్చాం మనము. ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి పర్లేదు రాబా, లేకపోతే అంతే మన పని అయిపోద్ది. ఇంకా ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి. చల్లగా ఉన్నాయి బా వాటర్. ఇంకెంత దూరం ఉంటుందిరా? ఉంటుందేమో రా దగ్గరికి ఒక 2 కిలోమీటర్లు పైన ఉంటుందేమో. చెమటలు పట్టేస్తున్నాయి, జిడ్డుకుంది. అమ్మా ఉండదు. ఇక్కడ నుంచి లాస్ట్ ఇక్కడ పట్టుకొని మనము ఈ పక్క నుంచి దారి ఉంది, ఆ దారి నుంచి మనం పైకి ఎక్కాలి. ఇంకో కొండ ఉందన్నమాట, కొండకి ఎక్కాలి. జాగ్రత్త పక్కన ఇడ్చుకెళ్ళిపోద్ది. అవును రాజు, తీసుకెళ్ళేలాగా ఉంది. ఈ ఘాటి చూస్తుంటే ఎట్లా ఉందంటారా, ఘాటి మూవీలోని ఆ కొండలు ఉంటాయి, మన ఒడిశా కొండలు, ఆ కొండలు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. మన సురేష్ కూడాను అవును అట్లానే బ్యాగ్ని పట్టుకున్నాడు కదా, అలాంటి బ్యాగ్లు ఉంటాయి అక్కడ. అవును, గాంజా తరలిస్తుంటారు అక్కడ. ఈరోజు రకరకాలుగా ఉందనే ఈ ఘాటి. బామర్ది పాములు ఉన్నాయి, పురుగులు ఉన్నాయని చూడకు, ఎక్కి వచ్చాయి. మనకి చీకటి అయిపోయింది, దారి కనిపించట్లేదు. దారి కనిపించట్లేదు బా, కనిపించట్లేదు బామర్ది. అదే కదా, అలా వెతుకొని వెళ్దాం బామర్ది. అర్థం కావట్లేదు కదా. తెలియట్లేదు. ఈ కెమెరా కూడాను ఎక్కడెక్కడ పెడుతున్నావు తెలియట్లేదు. హ్యాండిల్ చేయలేకపోతున్నావు. పైన చంద్రుడు కూడా వచ్చేసాడు. ఇదిగో చందమామ మంచిగా కనిపిస్తున్నాడు కదా. బాగా ఇప్పుడు అడ్డంగా వామ్మ, ఈ రాళ్ళు, ఈ మొక్కలు, ఇవన్నీ కూడాను చాలా భయంకరంగా ఉన్నాయి, భయాన్ని తెప్పిస్తున్నాయి. కాలుకి రాళ్ళు తగిలిపోయి ఒక్కొక్కసారి జారిపోతున్నాం. ఎంత ఉందిరా ఘాటి అనే ఘాటకి వచ్చాం కదా, నీకు ఎలా అనిపించింది? పర్లేదు రాజు, గాలి తగులుతుంది, కొండపైన ఎక్కాం కదా, అంటే ఎత్తులో కొద్దిగా చల్లగా అనిపించింది. కానీ ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, ఇప్పుడు ఇంకా చివరి భాగంలో వచ్చాయన్నమాట. కరెక్ట్గా లొకేషన్ పాయింట్కి వచ్చామనుకుంటున్నాము. అనే అక్కడ బాగా లైట్ కొడుతున్నాడు, అక్కడ వెళ్ళాలని కాస్త వచ్చిన తర్వాత వెళ్ళవచ్చు. అక్కడ పైకా పైకనే ఇక్కడ చేరుకోవడానికి మనకు 7 గంటలు అయింది బా. 7 అవుతుంది ఇప్పుడు. అమ్మో, చాలా టైం అయిపోయింది. బాగా ముందు వెళ్ళిపోయాడు మనోడు అయితే, అక్కడికి వెళ్ళాడు, లైట్ కొడుతున్నాడు అక్కడ. మొత్తానికి క్యాంపింగ్ చేసే ప్లేస్కి అయితే వచ్చాం బా. ఒకటి గమనించావా, మనం 2 గంటలకు బయలుదేరాము. అవును, ఇక్కడ రావడానికి 7 ఆ టైం అయితే అయిపోయింది. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు టెంట్ చేసుకోవడానికి ప్లేస్ అయితే మనం చూడాలి. ఇక్కడ ప్లేస్ ఎత్తుకాలి బా. ఇప్పుడు అంత మంచిగా అయితే ఉండదు, రాళ్ళు ఉన్నాయి కదా. చూద్దాం ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కొద్దిగా మంచిగా ఉంటే అక్కడ టెంట్స్ అయితే పెట్టేద్దాం. తర్వాత మాత్రం మంచిగా చల్లగా ఉంది, మంచి ప్రశాంతంగా వచ్చింది రాజు. అవునన్నా, బాగుంది కదా. చల్లగా అక్కడ నుంచి ఇక్కడ చెమట తగ్గిపోయింది. అదే ఇప్పుడు ఇక్కడే తగ్గింది. అక్కడ నుంచి మనం పైకి రావడానికి చెమటలు మాత్రం మామూలుగా రాలేదు. పైకి వచ్చిన తర్వాత గాలి తగిలింది కదా. ఇప్పుడు వచ్చేసరి తగ్గింది. చూసారా, ఆకులు అయితే మంచిగా లేతగా మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి, స్మూత్ గా. మంట వెలిగించేద్దామా? ఒక 5 నిమిషాలు ఆగుదాం రా, ఏది చేయాలన్నా సరే. రెస్ట్ తీసుకుందామా? సర్దుకుంటాయా ఆయువాలన్నీ? కాదు, నీకు ఇంకోటి చెప్పాలా, ఆ ఎక్కుకుంటూ వస్తున్నప్పుడు మంచిగా ఆకలిస్తుండింది, పైకి వచ్చిన తర్వాత మర్చిపోయి వెళ్ళిపోయింది అది. ఈ కొండ నుండి ఆ కొండకి వెళ్ళిపోయింది రాజు. ఆకలి అక్కడికి వెళ్ళిపోయింది. తీసుకొచ్చేద్దాం మీకు. అరే అలాగని చెప్పేసి లేట్ చేయకండి రా. లేదు, అది ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అదే గేపిస్తుంది. తర్వాత ఇప్పుడు టైం వచ్చి ఎంతరా? 7:30 దగ్గరికి అవుతుంటుంది రా. అబ్బా, కరెక్ట్ చెప్పే గురు. 7:27 నిమిషాలు అయితే అవుతుంది. ఈ టైంలో మనం ఏదైనా తినడానికి తయారు చేద్దామా? స్నాక్స్ లాంటివేనా? చికెన్ పకోడీ తయారు చేద్దాం. చికెన్ పకోడియా? చికెన్ అయితే మేము తీసుకొచ్చున్నాం, కబాబ్ తయారు చేయి బావ అన్నాము, కానీ బావ అంట చికెన్ పకోడీ తయారు చేస్తాడంట. వెనకాల పెద్ద లోయ అయితే ఉంది, ఆ లోయ మీకు మార్నింగ్ చూపిస్తాం. మన బ్యాంబో బిర్యానీ వీడియోలో కూడాను ఈ లొకేషన్ అనేది ఉంటుంది, ప్లేస్ అనేది ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకవేళ ఆడుకోవాలనుకుంటే క్రికెట్ కిట్, తర్వాత వాలీబాల్ కిట్ పట్టుకుని వచ్చేయండి. ఇక్కడ పెద్ద స్టేడియమే ఉంది వెనకాల, చక్కగా ఆడుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం టెంట్లో వెళ్ళాలంటే కనుక ఈ రాళ్ళని తీసేయాలి. కొండ ప్రాంతం కదా, చదువుగా ఏమి ఉండదు. ఇదంతా కూడా తీసిన తర్వాత మనం వెళ్ళి గడ్డి అయితే తీసుకురావాలన్నా, కొద్దిగా గాతులు ఉంటాయి కదా. రాజు, ఆ కింద నుండి గడ్డి తీసుకురా రాజు, పైది మేము తీసుకొస్తున్నాం. సరే అన్న, తీసుకొస్తున్నాను. సరిపోద్దా చాలదు మరి? చూడండి ఎంత గడ్డి ఉంది, అది కొద్దిగా రాజు, ఇది కూడా కొద్దిగానా? కొద్దిగా గడ్డి తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు. పేర్స్ అంటే కొద్దిగా ఇటు సరదండి అది. కానీ ముళ్ళు అంటున్నాయి చూడండి, కింద నుండి నైట్కి ఇంజక్షన్లు వేస్తుంటాయి. ఇంకా మనకు అంతా కూర్చోరు, పడుకో నువ్వు. ఏది అక్కడ ఒక కిందలో ఆశీర్వాదం అక్కడ ఆగాగు కనిపించట్లేదు. పట్టుకో అన్న, అక్కడ వేసి పట్టిస్తుంటాం. నీకు కనిపిస్తుందా రాజు? లేదు, నాకేం కనిపించట్లేదు. కట్టించు రాజు, పట్టండి. దీనికి ముందు భాగం ఎట్లా వస్తుందో చూడండి. దీనికి ముందు భాగం
పెట్టానా వాటర్ లెవెల్ చూడు. ముందు భాగం ఎట్టుందో చూడండి ఒకసారి. అంటే డోర్ ఇదే అలా లాగే నా కిందది. అన్న ఏట్రా ఇందాకన్నా ఇప్పుడు గాలి ఎక్కువ అయినట్టుంది. ఏమరా రాత్రికి ఇంకెక్కువ ఉంటుందేమో గాలి అనేది. ఇక్కడ ఎత్తులు ఉన్నాం కదా, మనకు లేపేస్తుందేమో చూడు. ఫ్రెండ్స్ ఈ టైంలో కాఫీ వాళ్ళు తాగరు, మేమైతే తాగుతున్నాం అనమాట. తాగుతాం, ఆల్రెడీ పెట్టున్నాను. ఇది అయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏంటి బా మరి ఎంతవరకు వచ్చింది? అయిపోయింది, ఇంకా టైం పడుతుందా? కొద్దిగా టైం పడుతుంది బా. టైం పడుతుందా? మంట కూడా నువ్వు వెలగట్లేదు, నువ్వు ఎలా చేస్తున్నావు? ఫ్రెండ్స్ వంటకి చీకటి అవుతుందని చెప్పేసి మన సోలార్ లైట్ ఉంది కదా, అదైతే మా వెనకాల చెట్టు దగ్గర అయితే తగిలించింది చూడండి. మంచిగా తగులుతుంది. ఇక్కడ కూర్చున్నాం, ఇప్పుడు ఈ వంటని కూడాను చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఈ మంట వెలిగించాను, పాలు అయితే పెట్టి ఉన్నాము కాఫీ చేసుకుందాం అని చెప్పేసి. సో కాసేపటికి అది రెడీ అవుతుంది. తాగిన తర్వాత వంటకి అయితే వెళ్ళిపోదాం మనము. లైట్ అయితే మంచిగా తగులుతుంది. ఈ రాత్రిపూట మనం చల్లటి గాలి దగ్గర ఈ వేడి వేడి కాఫీ తాగుతుంటే బాగుంటుంది. తీసుకో. పొగలు కక్కుతుంది కాఫీ కూడాను. మంచిగా ఉందిరా, చల్లటి గాలి వస్తుంది. నాలుక కాలింది ముందు, వెరీ గుడ్. వేడిగా ఉంది, నాలుగు కాలింది, తీయగా ఉంది. బాగా చేసాడు తమ్ముడు, థ్యాంక్ యూ బ్రో. బామర్ది మనం ఇప్పుడు చికెన్ పకోడీ తయారు చేద్దాం బామర్ది. అన్ని కలిపాము బావ. దీంట్లో కరివేపాకు వేసావు కదా? వేసాను బామర్ది. కొత్తిమీర అన్ని కలిపాను బామర్ది. బావ నూనె వేడెక్కిందా? వేడెక్కింది బామర్ది. ఒకవైపు వచ్చి చికెన్ పకోడీ తయారవుతుంది. అది అయ్యేలోపు మనము ఇంకో వంటకం కోసం ఇవన్నీ కూడాను కలుపుకుందాం. ఇది చికెన్ 65 అనమాట. మనం అదేలోపు మ్యారినేషన్ చేసుకుందాం ఇదంతా. అది అయిపోయేలోపు వెంటనే ఇది కూడా ఆ ప్రాసెస్లో వెళ్ళిపోద్ది కదా. కాసేపు మనం నానబెట్టాలి కదా. అవును, ఒక అల్లం వెల్లుల్లి ముద్ద దీంట్లో కలిపేస్తాం. దీంట్లోని రాజు పసుపు, దీంట్లోని మరలా కారం. ఓరే ఇలా స్ప్రెడ్ చేయరు, స్ప్రెడ్ చేయరా. ఒక స్పూన్ కారం అయితే ముందుగానే వేస్తాం. దీంట్లోనే పెప్పర్ పౌడర్ కూడా కలిపేద్దాము. వేసి ఒక్కదరే పోయకూడదు, ఇట్లా మనం తిప్పాలి. ఫ్రెండ్స్ దీంట్లోనే మైదాకు బదులుగా వరిపిండి అయితే వాడుతున్నాము. ఎలా వస్తుందో చూద్దాం. మరి అంత వేసినవా? వేసి మొత్తం వేసి దీంట్లోనే కార్న్ ఫ్లవర్ కూడా కలుపుదాము. ఫ్లవరా? కార్న్ ఫ్లోర్ మధ్యలో వేయి. ఇందాక నువ్వు పక్కన పోస్తాం. మనకి ఇవన్నీ కొత్త ఏదైనా మంచి సెంటర్ ఏదైనా నడిపిస్తుంటే చేయవచ్చు. ఈ ముక్క ఒకసారి నోట్లో పెట్టుకో, ఎట్లా ఉందో చెప్పు. ఊరుకోవాలి. తీసురా లెమన్ తేవాలా? ఇవి లేతవా? ఉన్నాయిరా లోపల రసం ఉంది. ఇంకోటి ఉందా మన దగ్గర? ఇంకోటి ఉంది, తీసురా అది కూడా పిండి. దీని అంతటిని మెత్తగా మనము కలిపేసుకుందాం. ఈ మసాలాలు ఈ కలుపుకున్నవన్నీ కూడా దానికి పట్టాల ముక్కలకి. అంతే. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఒక 10-15 నిమిషాలు సరిపోద్ది. ఇదంతా కూడాను బోన్లెస్ చికెన్ అనమాట. మీకు తెలిసిందే కదా, ఈ చికెన్ 65కి బోన్లెస్ చికెన్ వాడతాం కదా. దీంట్లో మనం ఆయిల్ అనేది కలపకూడదు కదా. లేదు. బాగా క్రిస్పీగా తయారవుతున్నాయి లేదా? తయారవుతున్నాయి బామర్ది. ఓకే, కరకరలాడాలా? ఆడతాయా? చూడు బాగా వేసవ కాలంలో కూడా పొగ మంచు అనేది మంచిగా లేస్తుంది ఇక్కడ కొండపైన. పొగ మంచు అంటే ఎవరు నమ్మరు. ఈ పొగ మంచు వచ్చిన ప్రతిసారి కూడాను ఆ నీటి తుంపర్లు తాగుతున్నాయి మా శరీరానికి. చల్లగా అనిపిస్తుంది. మీరు ఏదో పొగ అనుకుంటారు, పొగ కాదు అది. నేచురల్ గా పుట్టేటువంటి పొగ అనమాట. మా మంట నుంచి వచ్చే పొగ కాదు. చూడు బామర్ది, కరకరలాడుతుంది. మొత్తానికి ఏదో తయారు చేసి అబ్బా. ఇక్కడ ఏంటంటే బా మనకు గరిటె కూడా లేదు తీసేది. అవునవునవును. అయినప్పటికీ చిన్న గరిటె అయితే ఉంది, దాంతో తీసినాడు మంచిగా చిన్న రవ్వ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా ఆకలిస్తుంది. తయారు చేసుకున్నాం పకోడీ అయితే. మా ముందర చూడండి ప్లేట్లో నిండగా ఉందన్నమాట. మామూలుగా అయితే లేదు. ఒరే ఇంత తిని మరలా అది ఆ భోజనం అంత తినాలంటే ఏంట్రా? ఏమంటే తినాలి, తప్పదు ఇంకా. మా వంటకాలు ఇలానే ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. జడిసిపోతే ఆ ఫుడ్ కూడాను భయంకరంగానే తింటాం అనమాట. ముందుగా మనం అయితే లెమన్ పిండి డబ్బా మీకు దగ్గరలో నుంచి చూపించట్లేదు, ఎందుకంటే అది కొద్దిగా కష్టమైపోతుంది. అందుకే కొద్దిగా దూరం నుంచి చూపించేస్తున్నాం. ఇది పైగా దీంతో పాటు ఆగలేకపోతుంది. తినండి వాళ్ళండి. ఇదే బా ఇంత పెద్ద తయారు చేసావు. పెద్ద కన్ను గుడ్డులో ఉంది. సురేషనా అందరా ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఉన్నాయి, తినండి. పైన పొగ మంచి మాత్రం భలే వెళ్తుంది. పొగ మంచా? వెనకాల ఏమో కానీ ఉదయం అంతా కూడా చూడు, మధ్యాహ్నం అంతా కూడాను మంచిగా ఇదైంది. నైట్ టైం ఇందాక ఇక్కడ మంచులోనే పడుతుంది. ఆ పొగ మంచు నుంచి వచ్చే ఆ మంచు అంతా కూడా. తర్వాత మీకు టెంట్స్ పైన చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది. 8 గంటల వరకు అయితే క్లియర్గా ఉండేది, దాని తర్వాత అయితే ఇంకా అలా వచ్చి కమ్మేసింది. బాగా కొద్దిగా లెమన్ అనేది పిండాలా, మంచి టేస్ట్ వచ్చింది. క్రిస్పీగా తింటుంటే నోట్లోని కరకరలాడుతున్నాయి. ముక్కలు కూడా పెద్ద పెద్ద కొట్టాడు మహానుభావుడు. మేము కూర కోసం అని చెప్పి తీసుకొచ్చాము, ఈ చికెన్ పకోడీ కోసం అయితే తీసుకురాలేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ చికెన్ పకోడీకి చిన్న చిన్న పీసెస్ బాగుంటాయి, కానీ పెద్ద వచ్చాయి కదా, మరలా దీన్ని కట్ చేయాలంటే చాలా కష్టం. అందుకే ఇంకా టైం కూడా లేదు మన దగ్గర.
వెంటనే ఇంకా వేస్తాం ఇంకా ఎలాగుంటుండనేసి. కానీ ఈ పకోడీ మాత్రం చాలా బాగుంది. నోట్లో ఎక్కడ కొరుక్కుంటాను నాలుకని భయం వేస్తుంది నాకు. నువ్వు ఆ దేవుడు సృష్టించిన ఆ పరిధి దాటి నువ్వు ఏమైనా తిప్పగలిగితే నువ్వు కొరుక్కుంటావు, అంతే తప్ప అది మ్యాక్సిమం చిక్కదు పంటికి. చికెన్ 65 కోసం ఇప్పుడు మనం గ్రేవీ అంటే ఆ సాసులన్నీ కలిపి మనం తయారు చేద్దాం. ముందుగా మనము చిన్నగా తరిగిన వెల్లుల్లి ఈ పీసెస్ అయితే మనం దీంట్లో కలుపుదాం నూనెలోనే. మరి ఈ వంట ఏ టైంలో అవుతుందిరా చెప్పండి. చూపిస్తే భయపడతారేమో. టైం చూపించు. చూడండి, ఇదిగో టైం వచ్చి 11:47 అయితే అవుతుంది. ఈ టైంలో వంట అయితే స్టార్ట్ చేసాము. ఇంకైతే వంట చేసింది తినేసాం అన్నమాట. అరే ఆ ఫుడ్ కరెక్ట్ టైంలో తిన్నాంలే. అది తిన్నా ఈ ఫుడ్ అనేది తెల్లారి కోసం లేదు తయారు చేసేది, అదే కదా నెక్స్ట్ డే కోసం. నెక్స్ట్ ఇయర్ అది 1 గంటకు అయిపోద్ది. ఇది అయిన తర్వాత మరలా మనకి ఇది బగారా రైస్ లాగా తయారు చేస్తాను అంటున్నావు కదా. అవును, అది ఒకటి ఉంది మళ్ళీ. దీంట్లోనే చిన్నగా తరిగిన ఈ పచ్చిమిర్చి కలిపిస్తాం. మనుషుల మీద వచ్చేస్తుంది. అవునరా నిజంగానే. సారీ బా నీ పైన తుల్లిందే? లేదు బాగా తుల్లిది కదా. తుల్లలేదు. దీంట్లోనే కరివేపాకు, మన అడవిలో దొరికేటువంటి ఆకులు, పుష్కలమైనటువంటి ఆకులు ఇవి కూడా దీంట్లో కలుపుతాం. ఆగండి తమ్ముడు, చూడు ఎలా పరిగెట్టించాను మీ బావని. దీంట్లోనే మనము చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కలుపుతున్నాం. ఫ్రెండ్స్ ఇదంతా కూడాను మా స్టైల్లో అనమాట. దీన్ని మీరైతే ఎలా తయారు చేస్తారనేది కామెంట్స్లో రాయండి. అలానే రెస్టారెంట్స్లలోని డాబాలలో తయారు చేసే చికెన్ 65 అయితే ఇది కాదు, మా ఫారెస్ట్ స్టైల్ ఇది, నాటు స్టైల్ అనమాట. అది వంట అయిపోయాక పిలవండి, తినడానికి వస్తాను. లేదంటే పంపించండి, లోపలికి వెళ్ళిపోతాను. ఇక్కడ పడుకుని ఉండి వస్తాడు ఆడొకడు పైనుండి కిరణ్ కుమార్. దీంట్లో మనం ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ అయితే కలుపుదాం. దీంట్లో టమాటా సాస్ కూడా కలుపుదాం. దీంట్లో ఇప్పుడు మనము నల్లటి తారు కలుపుదాం, అదే సోయా సాస్. బావా వెనిగర్ కూడాను కలిపేసాం. దీంట్లో పెప్పర్ పొడి లైట్గా కలుపుదాం. పెప్పర్ పొడి, ఉప్పు కూడాను మనము కావాల్సినంత దీంట్లో కలిపేద్దాం. దీంట్లో కాస్త పెరుగు కూడాను కలిపాము. మేము ఒకసారి ట్రై చేసాం, అలాగా చాలా బాగుంది. అందుకోసం అని చెప్పి పెరుగు కూడాను కలిపాము. మీకు ఇష్టం లేకుంటే మాత్రం స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనకు కావాల్సినంత చిక్కదనం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ ముక్కలు అయితే కలుపుదాం. మీరు గమనించారా వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో కానీ పైనుంచి మంచి అయితే పడుతుంది, వర్షపు చినుకుల్లా పడుతుంది, మామూలుగా అయితే లేదు. బావా అనిపిస్తుందా? అనిపిస్తుంది. తడిసిపోతున్నా. ఇదంతా కూడాను కలిపే కలిపే. ఓకే సూపర్. మంచిగా కనిపిస్తుంది భారతి. మంచిగా కనిపిస్తుందా? మంచిగా కనిపిస్తుంది. కాస్త గ్రేవీ ఎక్కువైనట్టుంది కదా. సరిపోద్ది. సాసులు ఇవన్నీ కూడాను సరిపోద్దా? సరిపోద్ది భారతి. ఏదో మాకు తెలిసిన పద్ధతులు ఇదంతా కూడా తయారు చేస్తున్నాం, మీరు ఇంకా మంచిగా తయారు చేయండి. ఇప్పుడు మనము కొత్తిమీర అయితే దీంట్లో కలిపేసి దించేద్దాం. ఇదేంటి భారతి వర్షంలాగా వస్తుంది? అవును బా, ఇది ఏంటి ఇప్పుడు వర్షంలో స్టార్ట్ అయిందా ఇట ఈ మంచు అనేది? అవును భారతి, ఇది సరే మొత్తం తడిసిపోయింది. కలిపేసి దించి తమ్ముడు ఆ కెమెరా జాగ్రత్త అమ్మా. ఆపి. ఫ్రెండ్స్ ఈరోజు మేము గీ రైస్ అయితే తయారు చేసుకుందాం అనుకున్నాము. కాకుంటే అందులో ఒకే ఒక ఐటెం అయితే మిస్ అయిపోయింది. ఏంటంటే అది కిస్మిస్లు అనమాట. మా బావని చూస్తున్నాను, ఆ ఒక్కటి మిస్ అవ్వడం వలన బావ అయితే మొత్తం ఇంకా మార్చి మరలా ఎప్పట్లా బగారా రైస్కి అయితే ఉల్లిపాయల తర్వాత మాట్లాడదాం. డాలో ఎక్దమ్ క్వాలిటీ బగారా రైస్ వచ్చింది. కానీ మనకు బగారా రైస్కి వచ్చిన టేస్ట్ అనేది ఎక్కడ రావట్లేదురా. అవును, అంత సూపర్గా వస్తుంది. మన సబ్స్క్రైబ్ కూడా ఒకసారి తినిపిద్దాం ఎప్పుడైనా బగారా రైస్. బావగారు పెరుగు తీసిరండి. మరి బాగా నువ్వు బగారా రైస్ తయారు చేస్తున్నావు, ఇంకేం తయారు చేస్తున్నావు? ఇది ఇలా కనిపిస్తుంది. ఒరే ఇది బగారా రైస్ ఎక్దమ్ క్వాలిటీరా, ఫస్ట్ క్వాలిటీ. ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది, ఇక్కడ దొరుకుతుంది ఈ కొండల్లోనే. చూడు బా, ఇది దమ్ పెడదాం. తయారైందా లేదా? అయిపోయింటే ఇంకా ఏటై అవుతుంది అని సార్. ఓకే బావా, ఆకులు వేసేయాలి మొత్తం ఆకులు. వద్దురా, ఇందాక వేసి నువ్వు ఉన్నాయి చాలు. ఇంకా ఇదే సరిపోయిందిరా కరెక్ట్గా. బావా కప్పే బా. పదండి పడుకుందాం, ఉదయం తిందాం. ఇంకేంటి కష్టపడి వంట చేసింది ఉదయం తినడానికి 1 గంట అవుతుందన్నావు కదరా. 1 గంట అయిపోయింది బ్రో. బ్రష్ కూడా చేయలేదు మనం ఇప్పటికి. నాగరాజు ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడరా. టైమా చూడండి ఫ్రెండ్స్, మీరు చూసి చెప్పండి. అలా కనిపించదురా. కనిపించదా ఇప్పుడు? 12:59 నిమిషాలు రా. తొందరగా 1 గంట. 1 గంట అవుతుంది. నువ్వు కరెక్ట్గానే ఫిక్స్ చేసావు. 1 గంటకు భోజనం చేస్తా ఉన్నావు. ఏదో మన టైం సెట్ చేశారంటారా? టైం సెట్ చేశారంటారు. మళ్ళీ సెట్ చేయలేదా నువ్వు? చేయమన్నాను కదా. అది ఆ టైం అది అంతే. ఫ్రెండ్స్ బయట మంచి పడుతుంది కాబట్టి భోజనం లోపల పెట్టుకున్నాం మేము.
తీసుకురండి వడ్డిస్తాను. ఆకులు మొత్తం మేకంగా ఇదైపోయాయి కదా ఇక్కడ, ఇదిగో ఉడికిపోయి మెత్తగా తయారైపోయి ఇట్లాంటి ఆకులు చినుగవు త్వరగా. చిన్నగా. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంతోనే అన్ని ఆల్ ఇన్ వన్ కూర గరిట, అలానే ఇది కూడాను దీంతోనే అనమాట. ఇప్పుడు మనము వడ్డించుకుందాం. ఇలా తేయాలి ఒకసారి, ఇలా వడ్డించి ఇక్కడ. వాసన. ఇందాక చికెన్ తిన్నాం కదా, దానికోసం అని చెప్పి రైస్ కూడాను కొద్దిగా పెట్టుకున్నాం. అంటే ఎక్కువైనా కూడా తినలేం కదా అని చెప్పి. సరిపోద్ది అంటున్నాడు బా. ఏడు రాజు మరి అంత తక్కువ అంటే తెల్లారింది కదా ఈరోజు. ఈ కరిలక్ష్మి జానిగాలు కూడా రాలేదు, ఎందుకంటే ఊరు దాటి ఊరు వచ్చాం కదా. అవును, అందుకోసం కొండపైకి వస్తాము. సరిపోద్ది. ఇది నంచుకోవడానికి మాత్రమే, దీంట్లో కలిపి తినడానికి అది కాదు. చాలరా ఏ ఊరుకోవే మనం తినమేటి, మనం మనసులో అనుకుంటున్నాం, మనం తింటాం. మనం మనసులో అనుకుంటున్నాం వేటి, ఎంత తింటాం మనం తెలియదేటి. అడవి మనుషులు, అడవి మనుషులమ్మ మేము, అడవి మనుషులమ్మ. అదిరా ఓ క్లీన్ కరో. చూడు చిన్నార బాబు టార్చర్ అంటే ఇప్పుడు చూపిస్తాను. మేము వద్దన్న కూడా వడ్డిస్తుంటాడు, నాకు సంబంధం లేదు బా. ఇంకొద్ది వేసి బా వేసుకుందాంలే, ఉంచు కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. నువ్వు దాయకూడదు అట్లా, కిందికి ఉంచుకురు. తొందరపడకండి, దెబ్బగా ఇస్తాను. అందరూ కూడాను పిండుకోండి, ప్రారంభిద్దాం. బా బగార్ రైస్ నిజంగా ఎక్దమ్ క్వాలిటీ వచ్చింది గురు, ఎక్దమ్ టేస్ట్ మాత్రం అదుర్స్. అభి దేకేనా, నిజంగానే బాగా వచ్చింది. చికెన్ కూడా గురు భలే వచ్చింది. చికెన్ ఈ బగారా రైస్ కలిపి తింటే మంచి. 65 మాకు నోరు తిరగట్లేదు రాజు. ఈ కోడి 65 మాత్రం చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. 65 కోడి అసలు 65 అని చెప్పి ఎందుకు అంటారా? మరి 65 దీని గురించి దానికి దాని సెంటీమీటర్సా లేకపోతే సెంటీమీటర్స్ ఎక్కడరా? 60 అంటే ముక్క పరిమాణం 65 మిల్లీమీటర్సా ఏంటా? 60 మిల్లీమీటర్స్, 65 మిల్లీమీటర్స్. ఈ చికెన్ 65 కూడాను మంచి రుచికరంగా ఉంది. ఈ బగారా రైస్లో మనము కలిపాము కదా, ఈ నెయ్యి వేసాము, దానివల్ల టేస్ట్ అనేది తీసుకొచ్చింది మంచిగా. నెయ్యి పెరుగు గురు, నెయ్యి అనేది మనం ఎప్పుడు వాడతాము. 65 చికెన్ రేట్లు ఎంత ఉన్నాయి మన దగ్గర? ఇది ఎంత తీసుకొచ్చారు? బాగుంది, 300 కేజీనా? మరి మీ ప్రాంతాల్లో కేజీ చికెన్ ఎంత ఉందనేది చెప్పండి. మా ప్రాంతాల్లో 300 రూపాయలు అంట కేజీ. నాకు తెలిసి అయితే స్కిన్లెస్ అనేది తక్కువ ఉంటుంది, స్కిన్ అనేది ఎక్కువ ఉంటుంది. స్కిన్లెస్సే మనకు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్కిన్ అనేది ఉండదు కదా, స్కిన్ అనేది తక్కువ. అవునా? నేనేమనుకున్నా అంటే ఎక్కడికైనా అదే స్కిన్లెస్ అనేది ఎక్కువ ఇచ్చారు నాకు, అదే స్కిన్లెస్ అనేది తక్కువ ఉండాలి కదా అనుకున్నాను నేను. అది ఎప్పుడుదో మరి. అసలు అది కోడో మరి కాకో అంతే కదా. ఇప్పుడు ఆ స్కిన్ తీసిన తర్వాత అది కోడా లేకపోతే ఇంకోట మనకేం తెలుస్తుంది బా? కాకే ఉంటుంది, లేకపోతే కొంగనే ఉంటుంది. చూసుకోవాలి రాలేటవి. చీపుకి ఇస్తున్నారని చెప్పి మనం ఒకసారి ఆలోచించలేదు కదా బా. దెబ్బ అదృష్టం కదా, ఎక్దమ్ క్వాలిటీ. నిన్నెల్లా ఎక్దమ్ క్వాలిటీ దగ్గర 150 రూపాయలకి iPhone 17 కేసు ఇచ్చాడు. ఇంకా ఎవరైనా నమ్ముతారు చెప్పండి? అది లెదర్ కేసు చాలా బాగుంది. లెదర్నా? లెదర్ కదా, చాలా బాగా వచ్చింది. మక్కది నో 250 అన్నాడు. నో ఎక్దమ్ క్వాలిటీ 100 అంటే. మీ దగ్గర కదా మామ ప్రతిసారి తీసుకుంటాం అంటాం, మనోడేమో అంటే అతని దగ్గర తీసుకుంటాం. మ్యాక్సిమం టాప్ గార్డెన్స్కి వెళ్ళామంటే మేము. అవునవును, వేరే షాప్కి అక్కడ టచ్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కేసెస్ కానీ ఏదైనా ఎక్సరీస్ కానీ ఏమైనా కావాలంటే అతని దగ్గరికి వెళ్తాము. అతని దగ్గర లేని పక్షాన వేరే షాప్కి ఏదైనా చూస్తాం తప్ప ఎక్కడికి వెళ్ళాము. అతని దగ్గర లేని ఫోన్ కేసు అనేది ఉంటుంది. నిన్న ఒకరు వచ్చారు, అదేదో సింబల్ పట్టుకుని ఇట్లాంటిది ఉంటుందా అనేసి అడిగారు. ఎందుకు ఉండదు? ఫెరారీ ఉంది మన దగ్గర, ఒరిజినల్ బ్రాండ్ అని చెప్పి అది వెంటనే తీసి ఇచ్చాడు. అమ్మ అనుకున్నాను నేను. అంటే అడిగింది ప్రతిది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది
తర్వాత అది కూడా ఏమన్నారన్నా ఆ ఫెరారీ ఒరిజినల్ బ్రాండ్ కంపెనీ కేసు అంటున్నాడు. అమ్మ బాబోయ్. లాస్ట్ టైం ఏంటంటే మేము బావది ఫోన్ తీసుకున్న తర్వాత కేసు అడుగుదామని అతని దగ్గరికి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత ఐఫోన్ నుంచి మనకు పవర్ బ్యాంక్ అనేది రీసెంట్గా దించారు కదా లాస్ట్ టైం, మనకు అది చూపించాడు. మనకు ఆడెంత అన్నాడు, 5,500 అన్నాడు. మేము ఎంత అన్నాం మాట వరుసగా, మేము తీసుకోవడానికి అంత అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి లైట్గా అడుగుదామని 500 అన్నాం. 300 ఫస్ట్ 300. ఓకే, 300 తర్వాత 500కి వెళ్ళాము. వద్దులేని అన్నాం, పక్కన పెట్టాడు. అది వచ్చే ముందు తీసుకోండి పట్టు లాగుతున్నాడు. అది చివరికి ఏమైంది అనుకుంటున్నారు, 400 రూపాయలకి వచ్చింది. మేము 500 రూపాయలు అన్నాము, వద్దులే మేము మామూలుగా అన్నాం అంటే కూడా లేదు, 400 నీకు తీసుకెళ్ళిపోంటున్నాడు. భారత ఏమన్నా సబ్స్క్రైబరా కాదు, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు. అవును, కానీ ఇలా వీడియోస్ చేస్తుంటామంటే మాత్రం మాకు ప్రమోషన్ చేయండి అని అన్నాడు. మేము 2 లక్షలు ప్రమోషన్ చేస్తే మాత్రం డబ్బులు తీసుకుంటాం అని అంటే ఎంత అంటే 2 లక్షలు. 2 లక్షల పైన చూసాడు ఒకసారి, షాప్ మొత్తం చూసుకున్నాడు 2 లక్షలు. ఆ స్టోర్ అనేది మాకు అంత ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలియదు కానీ చెప్పాల్సింది, అది డాబా గార్డెన్స్లో బాగుంటుంది. బాబా వంట గురించి మాట్లాడండి, మీరు ఇద్దరు ఏంటి అసలు మాట్లాడరా? బామర్ది ఏం చెప్తాం బామర్ది, ఇంత మంచి ఫుడ్కి ఏం మాటలు రావట్లేదు. మీరు కూడాను మాకు అడగొద్దు, వాళ్ళ పని వాళ్ళదే, మా పని మాదే అనమాట. అది మేరెట్ బయలు అంటున్నారు, ఇంత బాగుంటే తినేయండి. అది కూడా తిన్నారమ్మా, అది కూడా తినేసి. చాలా బాగుంది, చాలా బాగుంది. అందులో ఏది నచ్చింది నీకు బాగా? మంచూరియా. మంచూరియా అంటే అది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ? చికెన్ 25. ఏడనేది చికెన్ గోబీ తమ్ముడు, మంచూరియా చికెన్ మంచూరియా బ్రో. కామెడీ చేశాడు తమ్ముడు. కామెడీకి లోపల ఎంత బయటకు వస్తుంది కదా నాకు. కామెడీ చేయాలంటే నేనే కాదు గురు, మా తమ్ముడు లేట్గా వస్తాడు కానీ లేటెస్ట్గా వస్తాడు. నీవేది ఎక్స్పెక్ట్ చేశాను అదే తినేస్తున్నా. కాదురా, బాగానే మొదలెట్టాడు తమ్ముడు. మీరేటు బా ఇంత మంచిగా ఉంటే తినలేకపోతాం అంటున్నారు. మేరెట్ బయలు అంటున్నారు, ఇంత బాగుంటే తినేయండి. అది కూడా రెండింటిలో అయితే తమ్ముడు బాగుంది అంటే మంచూరియా. మంచూరియా అంటే అది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ? చికెన్ 25. భోజనం చేసాము. భోజనం చేసిన తర్వాత ఈ చలిమంట దగ్గర కాసేపు కూర్చుందామని చెప్పి కూర్చున్నాము. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పైనుంచి ఈ పొగ మంచుతో ఆ మంచు పడుతుంది కదా, వణుకొస్తుంది. మా చుట్టుప్రక్కల అంతా కూడా మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా పొగ మంచి అనమాట. ఈ మంట నుంచి వచ్చే పొగ అయితే కాదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో ఒకసారి చూపించు బామరిది. 2:08 అయితే అవుతుంది ఇప్పుడు. చూడండి ఒకసారి ఇలా చూపించుకురు, ఈ పొగ మంచు అనేది ఏ విధంగా ఉందనేది ఒకసారి ఇలాగేమైనా కనిపిస్తుందేమో చూడండి. ఇదిగో ఈ పొగ మంచు, ఈ కిందన పెద్ద లోయ, ఈ చెట్లు ఇవన్నీ కూడాను మసకగా కనిపిస్తూ ఉంటుంది. అంత మంచిగా అయితే కనిపించకపోవచ్చు కానీ నిజంగా వెదర్ మాత్రం చాలా చాలా ఎక్స్ట్రీమ్గా ఈ చల్లగా ఉందన్నమాట. ఎక్స్ట్రీమ్ కోల్డ్ అంటాం కదా, అట్లా అనమాట. గాలి కొడుతుంది, గాలి కూడాను స్టార్ట్ అయింది, చల్లటి గాలి. చూడండి వర్షానికి ఎంత తడిసిపోయింది. అది ఇదిగా తడిసిపోయింది ఈ లైట్. ఇదిగో ఈ నీటి తుంపర్ల వల్ల ఇలా తయారైంది. కానీ నిజంగా ఈ లైట్కి మేము ధూపం వేసి దండం పెట్టాల, అంత మంచిగా వచ్చింది ఇది, సూపర్గా. ఇదిగో ఇప్పటికీ ఆ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఇంకో గంట కూడా రావచ్చు. బామర్ది దీన్ని మంచిగా తుడిచేసి పెట్టిద్దాం. ఇప్పటికే ఫుల్గా నిండిపోయింది మంచు. దీని లోపల పడుకోబోతున్నాం. ఎలా ఉంటుందో చెప్పండి. ఇది ఇంత చిన్నగా ఉంది, ఇప్పుడు లోపల పడుకోవాలా? ఇంత చిన్నిల్లు, చింతలేని ఇల్లు అంతే. ఏరా సరిపోద్దాం ఇద్దరికి? సరిపోతుందే. సరే అయితే పడుకోండి, మేము కూడా పడుకుంటాం మరి. బాయ్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మేమైతే పడుకుంటున్నాము, సురేష్, నేను, లక్ష్మణ్ అనమాట, మేము ముగ్గురు. తెల్లారింది ఇప్పుడు. ఉదయం కలుద్దాం అంటాడు తమ్ముడు. మళ్ళీ ఉదయాన్నే కలిసి ఉన్నాం అందరికి. బావా ఈడు బాయ్ గాలి. అవును బాబు, అదే తీసుకెళ్తుంది అట్లా టెంట్.
ఏంటి బా ఇప్పుడు పెరిగింది? పెరిగింది భారతి. చాలా తీసుకెళ్ళేలాగా ఉంది భారతి. చాలా ఎక్కువైపోయింది బా. ఎక్కువైపోయింది, తీసుకెళ్ళేలాగా ఉంది. బాబాయ్ తీసేయలేం బాబా. తీసేయాలి బామర్ది, తీసేయాలి బామర్ది. తీసుకెళ్ళింది అనుకో ఇక్కడక్కడ ఉంచదు మళ్ళీ. లోపల మాత్రం గందరగోళంగా ఉంది. బయట నుంచి వస్తున్నటువంటి శబ్దానికి ఇదిగో ఈ కొండలు అయితే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తాయి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇదిగో వెళ్ళిపోతుంది ఈ టెంట్లన్నీ కూడాను. తమ్ముడు దానికి ఇదేసి తమ్ముడు, జిప్ వేసి, ఆ జిప్ మొత్తం కూడా వేసి. బా ఇదిగో ఈ కొండపైన గాలి మాత్రము మామూలుగా అది తీవ్రత. అది భయంకరమైన గాలి మాత్రం స్టార్ట్ అయింది. మా టెంట్స్ అన్నీ కూడాను ఇప్పుడు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే లోపల ఉన్నవన్నీ కూడాను బయటకు తీసుకొస్తున్నాం. ఖాళీ చేసి ఇవన్నీ కూడాను సరిదిద్దాం. అబ్బా ఈ గాలి ఏట్రా ఇంత ఉంది. బాగానే ఉన్నాయా? విరిగిపోయి బాగానే ఉన్నాయా? రాజు మీ త్వరగా కాల్ చేయండి రా. కాదురా అన్న, వర్షం పడుతుందేమో. కింద పెట్టరా ముందు, తర్వాత మాట్లాడదాం. ఏంటి చెప్పు. వర్షం పడుతుందేమో ఈరోజు. ఏమరా పైన కూడా ఆకాశం చూస్తే నల్లగా ఉన్నారండి. ఎంత సౌండ్ ఏంట్రా? ఎప్పుడు గాలి కూడాను. ఈ సమ్మర్లో మనకు ఫస్ట్ టైం అనుకుంటా కదా ఇంత ఎర్లీ మార్నింగ్ రాలేదు. అవును, ఏ క్యాంపింగ్లో కూడా అంత ఎర్లీ మార్నింగ్ మనము లేచిన వెంటనే కాల్ చేయడం అనేది లేదు. ఇది మొదటిసారి కాల్ చేసి పంపిస్తుంది. ఎండాకాశం అంత వరకు ఉంటాము. ఎంత ఇదైనా సరే, ఎంత విపత్తు అయినా సరే మన కోసం కాస్త ఇదిగా ఉంటుంది, కానీ ఈసారి మాత్రం తెరిపి ఇవ్వలేదు. ఫ్రెండ్స్, మా క్యాంపింగ్ని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాము. ఇది అనుకోకుండా జరుగుతున్న పరిణామం అనమాట. ఎందుకంటే ఈ గాలి వల్ల, ఉద్రిక్తి వల్ల. ఇప్పుడు టైం వచ్చి 6:30 అట్లా కావస్తుంటుంది. ఎంత అవుతుందిరా? 6:22 అయితే అవుతుంది. మేము దీన్ని సూర్యకిరణాలు వచ్చేంత వరకు పెడదాం అనుకున్నాం, అంటే ఉంచుదాం అనుకున్నాం. టెంట్స్ అన్ని కూడాను, ఈ డ్రోన్ కూడా ఫ్లై చేద్దాం అనుకున్నాం. కానీ ఈ గాలి ఉద్రిక్తికి మన డ్రోన్, మన స్పైడర్ కూడా చచ్చిపోతాడు, ఆడెక్కడికో వెళ్ళిపోతాడు. అందుకోసం అని చెప్పి దీన్ని కూడాను ఫ్లై చేయట్లేదు. లేకుంటే వెనకాల ఉన్నటువంటి కొండలు మన స్పైడర్ కళ్ళతో చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండలన్నీ సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ కిరణాలు పడుతుంటాయి కదా, అప్పుడు మన స్పైడర్ వెళ్తుంటే ఇంకా సూపర్ కనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంటది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటాయి ఈ కొండలన్నీ కూడాను. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ కొండలు కూడాను మంచిగా కనిపిస్తాయి. కానీ మనకు అలాంటి అవకాశం అయితే ఇవ్వలేదు ఈ నేచర్ అనేది. మనకు ఈరోజు నేచర్ అనేది త్వరగా ఖాళీ చేసేయండి రా అని చెప్పి ఒక సిగ్నల్ అయితే ఇస్తుంది పైనుంచి. ఆ సిగ్నల్ కూడా మనకు వినిపిస్తుంది, ఉరుముల సౌండ్ అనేది. అందుకు మేము దీన్ని క్లోజ్ చేసేస్తున్నాము. మీకైతే ఏమనిపించిందో కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ వచ్చే క్యాంపింగ్ వీడియో మరింత మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ ఈ వెదర్ అనేది మాకు సపోర్ట్గా ఉంటే మాత్రం మరో వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. పదండ్రా, ఈ రోజుకి బతికి ఉంటే ఏదో రేపటికి ఇంకా వీడియోలో కలుద్దాం, ఏదో వేరే వీడియోలో కలుద్దాం. లేకుంటే మాత్రం ఇంకా గంగారు. రాత్రి ఎలా వచ్చామో కూడా తెలియట్లేదు, ఇంకా వెళ్తున్న దారి ఎలా, ఏ దారి గుండా నుంచి వచ్చామో తెలియదురా మనకు. గత రాత్రి అంతా కూడా అదోలా గడిచింది. తెల్లారుజామున ఈ సమయం కూడా అలానే ఉంది. దేనికంటూ ఒక దారి అంటూ ఉండదు, మనము చూసుకుంటూనే వెళ్ళాలి అంచనా ప్రకారంగా. చూసారా కిందన ఎలా ఉందో, పెద్ద లోయ. ఇదిగో బారా, ఇక్కడ ఈతకాయలు అయితే పండబోతున్నాయి. ముదిరిపోయిన అక్కడక్కడ కొన్ని పండిపోతుంటాయి ఇప్పుడు కూడాను. సూపర్గా ఉన్నాయి ఇవి. ఇదేటన్యా వర్షం స్టార్ట్ అయింది. ఏమో తమ్ముడు, ఇంటికైనా పంపిస్తుందో లేదో మరి చూడాలి. పైన అనుకున్నాము, లేదు స్టార్ట్ అయిపోయింది. వేగంగానే దిగుద్దేమో. ఎలాగో మనము క్యాంపింగ్ టెంట్లన్నీ క్లోజ్ చేసి దిగిపోయాం కాబట్టి సరిపోయింది తమ్ముడు. ఇంకా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకంతే మా బతుకులు. తడిసిపోవాల్సింది. ఇప్పుడు కూడా తడిసిపోతాం అన్య.